స్వయం కృషి అంటే మీకు తెలీదా? అసలు తెలియదండి. నీకు కూడా తెలీదే? దానికి తెలుసు, అడుగు కూడా తెలుసు నాకు. నీకు బాగా తెలిసి ఉండాలిగా. నీకు తెలీదా? స్వయం కృషి అనగా చేతి పని, సొంత పని. ఎంత జేపు చేసుకున్నా అయిపోదు, ఆయాసం రాదు, అలుపు ఉండదు. అది మీకు ఇక్కడ నుంచి ఈ పూర్ దాకా కనీసం 100 మంది అంటపడద్దు. వ్యాపారం డెవలప్మెంట్ చేసుకోవడానికి. మీ నడక ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? తెల్లవారుజామున వస్తారా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు, అలా ఉంది మీ నడక. నా నడక నిక్కరిస్తున్నావు కానీ నువ్వెంత చూపి నాకు రూపాయి ఇచ్చి పాట మానుకోరాదు. అక్క ఇవ్వడం లేదే బావగారు. ఇద్దాం అనుకోవటంలా ఇవ్వండి. మీ వ్యవహారం పెట్టకూడదు అనుకున్నారు. బేరం కుదరక ముందు బోని చేయమనట్లేదు. నీకేం తెలుసు దా బాధ? గుడ్డు పెట్టే కోడిక దాన్ని నొప్పి తెలిసేది. ఏందండి ముద్దుగా బుజ్జి చిట్టి చిన్ని తల్లి అని పిలవద్దు బావగారు. ఏమన్నా తాడు తీసి బయలుదేస్తాంటండి. ఇంగ్లీష్ చెప్పిందిలే. రండి రండి. వరి ఎంత మర్యాద ఏమండి? ఏమండి ఆయా తమ్ముడు రంగనాయకి నన్ను ఎప్పిట్టు పిలవలేదండి. పెంపుడు ముడ్డ మర్యాద సంగతి దానికి ఏం తెలియండి. అలా కుర్చీలో కూర్చుంటారా? కూర్చుంటారా? ఏమండి మరి మర్యాద ఎక్కువైపోతుంది. ఏమండి ఏమండి అలా కుర్చీలో కూర్చుంటారా అన్నారండి. అలా అన్నారా? నేను ఇంకొక రా అనుకున్నానండి. అన్నా ఎప్పుడు చూడు కూర్చో కూర్చో కూర్చోమంటమే కానీ పండుకోమని ఒక్కసారి అడగను. సంగీతాన్ని కోడి చెడు చెరిగావు. కింద గుత్తులు గుత్తులు, పైన గుత్తులు గుత్తులు. ఏమండి కమ్మగా పడతారే? సంగీతాన్ని కోడి చేసి ఏమండి మనసు పెట్టి పాడితే మనసులు గుట్టలు గుట్టలై చావాల్సింది. అంత పనొద్దులు కానీ అలా కుర్చీలో కూర్చోండి.
రాగము తీయబూనుట రాగము తీయబూనుట సరాగములాడుట లేని కమ్ములేల గుణమైన సాని కన్నులని పడచేయుట డబ్బులునక బాపుట తప్పుడము కాని పైకము తట్టుట భోగి భోగి జాగి తలకెత్తుట విటో పట్టు చేష్టలు కొత్త చోటుల డోంట్ వరీ మననే కోటికి పరిగెత్తాం. కోటికి పరిగెత్తారు. మరి అందటి వారు గాజురాల ఉంగరం ధరించారు ఏమిటో. గాజురాల గాజుల బిడ్డ సారిపోయి కనపడతాం. ఈ ప్యూర్ గోల్డ్ అండి. గాజురాలు అంటానికి అద్దుపోతుండక్కర్లా. ఎవరన్నా కలగండి తిన్నగాకపోతే నేనే అన్నారు కదా. మీరన్నారా? ఏమండి మీరంటే మిమ్మల్ని నేనే అంటగాదిని నిలువు కాదు కత్తరు కాదు. మీరంటే కేసు అండి. ఏమండి వాటి పేర్లు ఏమి చెప్తారా? చెప్పమంటారా? చెప్పండి. వజ్రం, వైడూర్యం, కెంపు, వంపు, సొంపు, కంపు. ఏమిటా కంపు? అసలు మీకు ఎవరిమే తెలియదు. వచ్చేటప్పుడు జాతీయాల చెకింగ్ కోసం యూనికాన్లో కంప్యూటర్లో చెక్ చేయించామండి. షార్ట్ కట్లో కం. మరి అదండి ఎమరాళ్ళ పచ్చండి. అబ్బా ఏమండి ఆ పచ్చ అంటే నాకు చాలా ఇష్టం అండి. పచ్చండి మీకు ఇష్టమా? నాకు కూడా ఇష్టమేనండి. పచ్చ పొట్టేసిన ఒక్కసారి ఇస్తే అలా 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 పెట్టుకొని ఇస్తానండి. మళ్ళీ ఇచ్చేస్తారుగా. నా మీద మీకు నమ్మకం లేదా? ఇవ్వకపోతే చిన్న లిటిగేషన్ అండి. ఏమిటది? ఇంటి దగ్గర మనిషి వచ్చాడు మంచోడు కాదు. ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళగానే ఆలకల్లి వస్తాడు. చూస్తే ఏమవుతుంది? ఉంగరాలు లేకపోతే పాపం ఏంటండి? అయ్యో పడేసదే మనకి తంతాడండి. ఇప్పుడు కూడా తంతారా మీ నాన్నగారు? మాకు వ్యాపారం నట్ట వస్తే వయసుతో నిమిత్తం లేదుగా. ఇవ్వండి. ఇస్తారా మరి? ఇవ్వండి. మళ్ళీ ఇస్తాను. మళ్ళీ ఇస్తానుగా. లా లా ఏమండి కొంచెం చెయ్యేస్తారా? ఊపోతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఇంట్లో పోయి కత్తిపేట తీసుకొస్తా. వదిలే వచ్చేసి. ఏమండి మీరు పెట్టుకుంటారా? నన్ను పెట్టమంటారా? మీరు పెడితే నొప్పిగా ఉంటుందండి. అసలు నొప్పి లేకుండా పెడతాగా. అసలు పెట్టే ఉండదు. ఏమండి అసలు నాకు కొత్త అండి. కొత్త అండి. నేను ఇంకా కొత్త. ఏమండి ఏమండి పెట్టే ముందు ఊపుతారండి. పాడు బాగుంటుందని. పెట్టే ముందు ఊపితే బాగోదండి. పెట్టిన తర్వాత ఊపితే బాగుంటుంది. మంత్రి గారు మీరు పెట్టమన్నట్టే పెట్టేశా. ఏమండి ఉంగరం సుబ్బారావు గారు ఒక్కటైనా అంత అందముగా లేదండి. ఒక్కటి బాగలే కనుక ఈ చెప్పలన్నీ ఒకటేంటి రెండేందండి ఏకంగా మొత్తం తీస్తే పెట్టుకుని చూసుకుని
వచ్చినట్టే భలేగుందండి. నిన్న కోరితిరా నిన్న కోరి నిన్నది చేరి నన్ను అబ్బా ఏమండి ఉంగరాలు చాలా బాగున్నాయండి. ఎందుకు బాబు లోకుల సొమ్ము బాగానే ఉంటాయి. ఎంతో అందముగా ఉన్నాయండి. ప్యూర్ గోల్డ్ ప్యూర్ రాళ్ళు ఎందుకు బాగోండి? ఇవి నాకు ఇచ్చినట్లు ఆ. మీ రంగరాయి తెలిస్తే మిమ్మల్ని బ్రతుకునేదేమో ఆ దేవుడానికి అయినా సొంతం నా ఓన్ నా ఇష్టం వచ్చి చేసుకుంటా. ఆ దేవుడు అంటానికి నమ్మమంటావా? నిజమేనా? ఏమండి శెట్టి గారు అయితే నేను ఉంచేసుకుంటాను. గొప్ప మంచింది. ఈ పూట నా ఉంగరాన్ని మింగేయాలని చూస్తుంది కాబోలు. అప్పు తెచ్చి చెప్పినాను కదా మయ్యక తిరిగితే నాకు మూడిందే. అబ్బా శెట్టి గారు ఎంత మంచివారు. ఉంగరాలు చాలా బాగున్నాయి. నా వేళ్ళకి ఎంతో అందముగా ఉన్నాయి. ఏమండి ఓయ్ శెట్టి గారు ఓయ్ ఏమండి ఓయ్ సుబ్బారావు గారు ఓయ్ ఏంటి అలా ఉన్నారు? నవ్వండి. నాకు ఆరోగ్యం బాగలేని గుండె ఈగైపోయింది. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏందది? అదే 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 లవండి. నవ్వండి 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 నవ్వండి. ఏ ఏ అలా కదండి కిలకిల నవ్వాలి. అయ్యో కింద పడి గజగజాతండి కొమ్మల్లా. ఏమండి వ్యాపారం నష్టం వచ్చిన యథవా ఎవడో చేతి కంటే ఎక్కువ నవ్వమండి. నవ్వినప్పుడు నా ముఖం ఎంతే ఉంటుంది. నష్టం వచ్చిన వ్యాపారమా? ఇప్పుడు మీకేం నష్టం వచ్చింది అంటే మీ కులు నాకు తెలిసిపోయిందండి. ఈ ఉంగరాలు మొత్తం నాకు ఎలా ఇష్టం? మీ కులు మీకు ఇష్టం లేకుండా నాకు మాత్రం ఎందుకండి? మొత్తం తీసుకోండి. పొద్దుగల మటరైపోవాలా వ్యాపారం అయిపోవాలి. చచ్చిపోతున్నారా? పొరపాటు నూరు సార్ ఏమైంది? మీరు చచ్చిపోతే నాకు దిక్కెవరండి? ఏమండి ఏమిటండి మనకన్నా ముందు వాళ్ళ పరిస్థితి ఏందండి? ఏమండి మీరు వచ్చిన మొదలు మా ఇంటికి ఎవరిని వచ్చారో చెప్పండి. మేము ఉన్నప్పుడు ఎవరు వస్తారండి? మేము లేనప్పుడే గుంపులు గుంపులకు వచ్చేది. మాకు అనుభవం పెంచు కదా. అక్కడ కలిసే కళ్ళలోనా కురిసే కులవానా గిరిసే ప్రాణములు ఉదయానా కలిసే కళ్ళలోనా కులవానా గిరిసే ప్రాణములు ఉదయానా ఉంగరాలు పోతే పోనీ కానీ భలే సుఖం దొరికిందబ్బా. ఎకరం పోతేనేమంటే ఎంతకంటే సుఖం ఎక్కడ దొరుకుద్దబ్బా. ఏమిటి భలేగుందండి. ఏంటండి భలేగుంది. ఏమండి తాంబూలం వేసుకుంటారా? వద్దండు. ఏమి ఓసారి తెలియక ఏదుకుంటే కడుపులో టిక్కెట్టి
గుండె పడిచేదంత పని అయింది. చిలకలుగా చుట్టిస్తానండి. మీరు చిలకలు చుట్టిస్తారండి. 5 లోపల పోయి పిలకలుగా పెరిగితే అంత పనొద్దు కానీ అత్తరు కొంచెం పూయమంటారా? అత్తరు రసి బెత్తర చేద్దామనే. సెంటండి. అదైతే అస్సలు ఏమి వ్యవసాయం తెలియక నేను ఈ ఊరికి వచ్చి ఆడపల్లి పోయి సెంటుని కొని టాంపర్ ఆయిల్ పూసుకున్నా. అప్పుడు మారింది, కళ్ళ కొరకు చేంజ్ చేయలేదు. అంత పనొద్దు కానీ గంధం కాస్త పూయమంటారా? అదైతే అందంగా మందంగా పోతారా? పొయ్యండి మీ సరదా తీరుద్ది, నా దురద తగ్గుద్ది. ఏమండి ఇలా వేసుకోమంటారా? ఇలా వేసుకోమంటారా? ఇలా వేసుకోమంటారా? అసలు మీకు వేసుకునే ఉద్దేశం ఉండాలి కానీ ఎలా వేసుకున్నా బాగా సుందరంగా మరవక నేల తల్లితో అంతగా దూరంలో ఉన్నాం. ఆ నయం ముప్పాలలో కోరాడానికి రాలా ముండ మంచి రసం కుష్టు ఎయిడ్స్ బొల్లి ముష్టి రోగాలు పుట్టి సాకుంది. ముష్టి ముండ పాకి ముండ మంచి వాళ్ళు పోతాను. దీనికి గత్తర తగల, దీని కాట్లో పెట్ట మంచి రసపట్టు. శెట్టి గారు అరుపులేనా ఏమన్నా చెప్పాడే? అమ్మా చేపుకున్న చేదట్టి పునిత్రటే మొత్తం తీసుకున్నానమ్మా. అమ్మా ఇవేమ్మా నా గుణాలు. మన ఇంటికి వచ్చిన వాడికి 10 ఎకరాలు పత్తేసి ఆరిపోయిన రైతుకి తేడా ఉండకూడదు. అలాగేనమ్మా. అమ్మా మరి పెద్ద శెట్టి గారు రవ్వల గాజులు తీసుకొచ్చారు. ఎల్లమ్మా ఎల్లు, నేనేమో పత్తి పీక్కొని తిన్నా. కమ్మ కడుక్కొని కానుకొని తింటుంది నాకు తెలిసి. పోండి అయ్యా అయ్యా మోకాళ్ళ దాకా జారినట్టుంది అబ్బాయికి. బాబు గారు తిరగండి. తిరుగు బాబు గారు. అల్లుడు గారు పైకళ్ళు కింద కిళ్ళు ఎందుకు రొల్లుడు తెరదలుచుకోలేదు. అది కాదు బాబు, ఏంటా మొక్కనండా అట్ట అడగకూడదు. లవ్లు అనేకం చేసుకుంటాం. అమ్మాయి సనా వచ్చిందిలే. సనా వచ్చింది. సున్నా పూచింది. అమ్మ చిత్రం ఎక్కడ తెచ్చావే? ఎక్కడో పెరట్లో ఉండాల్సిన సున్నపు పెట్టి తీసుకొచ్చి అక్క పడక గదిలో పెట్టావు. బావగారు అందులో తెలియక మూతి పెట్టారంట. ఎందులో మూతి పెట్టింది? సున్న పెడతలో. సున్న పెడతా ఒక పెద్ద మనిషి నీ ఇంత దూరం డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చింది మీ పెడతల్లో మూతులు పెట్టానిక? మీరేనా బాబు సున్నా అన్నారుగా? అది కాదు తప్ప. అమ్మాయి కాజీ మీరు స్లో పూసిందిలే. అబ్బో సున్నో పూచి స్లో చేసిందా? చూడలే తప్ప. లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. అది ఎండగడల పోయింది చలికి. ఇప్పుడు ఎట్టుందో ముడుచుకుంది. కానీ అమ్మాయి వెళ్ళేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పిందా? అసలు మామూలుగా చెప్పిందా? ఏం చెప్పింది? అమ్మా శెట్టి గారు సంతకాడ కరెక్ట్ గా చెప్పింది. ఉన్నదొన్నట్టుగా చెప్పేసింది. ఇడేందో ఆడ చేసి వచ్చినట్టు. అసలు ఏం చేసి వచ్చాడు వీడు? సరిగ్గా పట్టుకొని కూడా పట్టుకోవాలి.
దివాలన్నది. పెద్ద మనిషి నీకు ఎవ్వదు వెళ్ళి ఎక్కడి నుంచి. సరే గాని చిన్నపిల్లతో ఆ మాట చెప్పావను. ఏ మాట? చిన్నపిల్లకి నకిలీ చేపిస్తాను అంటగా. ఎంత ఎదవనా అయింది మరే చిన్నపిల్లకి ఒక నక్లీసు పనిలో పని. నాకు కూడా ఒక 2 కేజీలు పెట్టి వడ్డానం చేయించు. ఎక్కువ అయితే వద్దులే, బరువు మొయ్యలేను. ఇను రేట్ ఇంకా తగ్గలేదు, తగ్గినాక చేపిస్తా. ఇను రేట్ ఎందుకు? మరి ఇనుతోనే చేపించేది, బంగారం మాట్లా ఇప్పుడు. చిన్నపిల్లని అడుగుతారా? అమ్మ కడుపులు మాడ డబ్బులంత వరకు బుల్లోడు, డబ్బులు అయిపోయిన తర్వాత బూసోడా. ఎవరనుకున్నావే? ఎవరమ్మా? శెట్టి బావగారమ్మా. అక్కంట అసలు పూచిందంట. కళ్ళు కూడా బావగారు ఎట్లా అయిపోయారు. కొత్తగా నువ్వు నాకు తెలుసుగా, నువ్వు రాకుండా ఎందుకుంటావే. ఏమి కాంబినేషన్ అండి, అక్క తిట్టం చెల్లెలు తిట్టం బాగుంది. వేసుకో. సరిపోవట్లేదే. అంత పొడుగుంటే నీకు సరిపోవటం లేదా? ఆ రబాకు మా అమ్మాయి జట్టేసుకోవాలో నేను చెబుతా. చెప్పుకో, నీకేసుకోవడం బాగా తెలుసుగా. వేసుకునే విధానం తెలియపోతే ఎంత పొడుగున్నా కూడా సాలదు. అదే వేసుకునే పద్ధతి తెలిసిందనుకో సాగబీక్కొని వేసుకోవచ్చు. నేను చెబుతాగా. చెప్పకుండా తెలిసిద్ది. దానికి అందులో మంచి అనుభవం లేదు, సాగదీసి చేసుకోవటం. ఇట్ట పెట్టు, ఇక్కడ పిన్నిసి పెట్టుకో, ఇట్ట తిప్పు, ఇక్కడ పిన్నిసి పెట్టు. పెట్టమ్మా పెట్టు, పైన ఒక పిన్ని పెట్టి కింద సెంటర్ లో ఏమి తింటున్నారమ్మా అమ్మ కడుపులు మాడ. అరే మాకు తెలియదా ఇది అట్ట పెట్టుకునేది? మీకెందుకు తెలీదు? ఏంది? టోపీ కావాలమ్మా. టోపియా? ఎందుకే? టోపీ ఎండ కాలిపోతుంది. తప్ప పద్ధతి లేదు, పెట్టుకుంది అడుగుతున్నాడు. అది కాదు, చిన్నపిల్ల ముచ్చట పడిపోతుంది. పెట్టుకున్నాడు పెట్టుకుని అడిగేది అంటే చిన్నపిల్ల అడిగినా మాత్రం మరదలు ఇలేవాయింది. అమ్మా అమ్మా మరి సందకాడి నుంచి సరిపడుతుంది. ఆ కోట బాబు గారు, అమ్మాయికి చలి పడుతుందంట, కోట్ అంట. చలి పడుతుంది తప్ప అడగడానికి ధర్మం అన్న ఉండొద్దు. పచ్చి మిండు యాసవి కాలం చెమట పోతుంటే ముండక చలి వస్తుందా? నాకు ఇయ్యాలంది కానీ వాష్ చేసి 1 year అయింది. చంపేస్తుంది. బాబు గారు, జనమేందా సెంటర్ లో నిన్న అనుకుంటున్నారు ఏమని? అని నీ కొట్టుకాడి వ్యాపారం తోటి సరిపోయింది. నువ్వు ఎందుకు కరాటీ నేర్చుకుంటున్నావు అని అంటున్నారు. అప్పుల కోసం నేర్చుకున్నా, మొండప్పులు వసూలు చేసుకుందామని బెదిరించి కరాటీ నేర్చుకుంటున్నాను. ఎన్ని పట్లు నేర్చుకున్నావు? నాది బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్? ఎన్ని పట్లు? చాలా ఉన్నాయి. 3 చూపించు. ఇదిగో చూపిస్తా చూడు. బ్లాక్ బెల్ట్ అంట. ఒక పట్టుకే అబ్బాయికి ఆయాసం వచ్చింది, 3 పట్లు ఎప్పుడు చేస్తాడేనా? అవునా? ఊరికి చెయ్యట్టందుకు అంతలో ఆయాసపడతాను. అసలైన పొట్లు ఎప్పుడు చేస్తావు నాయన? అమ్మా మహంజుడు ఎట్ట పెట్టాడు, మహంజుడు ఎట్ట పెట్టాడు. అమ్మా పాపం బాధపడుతున్నావు అమ్మా, ఒక పాట పాడవే పాపం. పెండం మొహం పెట్టు.
ఒకసారి నా కాడ ఊపరాదు ఒకసారి. ఏది ఊపేది? ఇప్పుడు అమ్మాయి కాడ ఊపాక ఊపుతున్నా నా కాడ ఊపొచ్చుగా. ఊపేదేదో ఏం ఊపమంటావు? అదే కాళ్ళు అక్కడ ఉషారు ఉంటది, ఇక్కడ ఉసూరు అంటది. నా కాడ నేర్చుకొని అమ్మ కాడికి పోదు కానీ బాబు. నీకు దండం పెడతా, నాకు వద్దు. ఏదైనా చిన్న కాలం ఏదమంటే ఇస్తాం కానీ పెద్ద బంగాళాఖాతం వల్ల అక్కడ అయింది. ఇంకోటి కావాలి. బావగారి దగ్గర సిగ్గు ఎందుకు? ఏం కావాలో అడగవే, మనకి ఎందుకు సిగ్గు? మరి నాకు నాకు అబ్బరాలా చిక్కినట్టు చిక్కి జారిపోయింది. అసలు ఎందుకు దానికి తెలియదులే. అంత అడావుడు చేస్తుంటే నేను ఊరుకుంటానా? ఏం కావాలి అమ్మా? పంచ కావాలా? చిక్కినట్టు చిక్కి జారిపోయింది మాది. పంచ కావాలి. అసలు అది ఎవరికి చెక్కదు. అబ్బే ఊరగట్ట చిక్కినట్టు చిక్కుద్ది కానీ ఎవరికి చెక్కదు. ఏడ పని అది కావాలి. ఎంత కావాలి? 3. 3ఏనా బాబు గారు? తప్ప మిమ్మల్ని మాత్రం ఇబ్బంది పెడతానా? నాకు ఇయ్యాలే ఉంది కానీ లోపల డ్రాయర్ లేదు. అమ్మో డ్రాయర్ లేకుండా మా చెల్లి నుంచి ఏడు దాకా వచ్చావా? ఎలుగు సచ్చిన వాసన ఇంట్లో పని కొక్కు తిరుగుతుంది. మా అయ్య చెప్పాడు, ఓరే ఎదవా ఈ బజారుకి వెళ్ళమాకురా అన్నాడు. నాకు బుద్ధి. వేసుకో. అబ్బో నషా పెడిపోయి చెప్పులు కొనుక్కుందాం అనుకున్నాగా. ఎండలు ముదురుని కాదు, చెప్పులు కొనుక్కుందాం అనుకున్నాగా. బావగారు అది నాకు బాగా సరిపోయింది. బాగారండి మీ ఆది మా అమ్మకి కరెక్ట్గా సరిపోయిందండి. మీ అమ్మకి నా ఒక్క అదేంటి? ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరు అదైనా సరే ఏమి తింటున్నారమ్మా? ఏడ్చాడు ఎదవా మా అమ్మ మైకులు ఉన్న కాత. ప్రేక్షక మహాశయులకు ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు. ఇక్కడి నుంచి చింతమ్మ నాటకం ఇంకా బాగుంటుంది. అసలు చింతమ్మ నాటకం ఎందుకు చూడాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు భవానీ సీన్ ప్రారంభమవుతుంది. భవానీ శంకరుడుగా రామాపురం వెంకటేశ్వరరావు చౌదరి గారు, గాన గంధర్వుడు, గాన కోకిల చాలా బాగా ఉంటుంది. మరి అది అయిపోయిన వెంటనే మళ్ళీ సుబ్బిశెట్టి శ్రీహరి చింతామణి సీన్ ఉంటుంది, కామెడీ సీను. అది అయిపోగానే వెంటనే మళ్ళీ సీన్ అంటే సీన్ జరుగుతాయి. లాస్ట్లో ఆఖరిలో భవానీ శంకర్ నీళ్ళు అమ్ముకోవటం, సుబ్బిశెట్టి అట్లు అమ్ముకోవటం, శ్రీహరికి పిచ్చి పట్టడం చాలా హాస్యవంతంగా ఉంటుంది. ఇప్పటిదాకా చూసిన విధంగానే మిగతా నాటకం కూడా చూసి మమ్మల్ని ఆశీర్వదించుగా ప్రార్థిస్తూ ఇప్పుడు భవానీ సీను ప్రారంభమవుతుంది. భవానీ శంకరుడుగా రామపురం వెంకటేశ్వర చౌదరి గారు వస్తున్నారు. చాలా బాగుంటుంది. కావున ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా ప్రార్థన.